భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో థానే రైల్వే స్టేషన్ ఒకటి. ఇది ముంబైకి సెంట్రల్గా ఉండటము ఒకటి, ఇంకొకటి జంక్షన్ అవ్వటం వల్ల కూడా ఇలా రద్దీగా ఉంటుంది. చాలా మంది ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళాలంటే ఈ ట్రైన్ మారుతూ ఉండాలి. అందుకని ఈ జంక్షన్ దగ్గర కలుస్తూ ఉంటారనమాట. ఆ కలిసేటప్పుడే ఇంతమంది జనం పోగవుతారు. ఇక్కడ లోకల్ రైళ్లే కాకుండా ఎక్స్ప్రెస్ రైళ్లు, జంక్షన్ కాబట్టి చాలా ప్రదేశాల నుంచి ట్రైన్లు వచ్చి ఆగుతూ ఉంటాయి. మన 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం సాధించింది ఇదే. మరి ఇంత రద్దీగా ఉండటానికి కారణాలు తెలుసుకుందాం. మరి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొత్త రైల్వే స్టేషన్ని పెట్టాలి. కొత్త రైల్వే స్టేషన్ పెట్టాలంటే బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ పెట్టాలంటే ఇంకా తెలిసిందే కదా మన రాజకీయ నాయకుల సంగతి. మెట్రో ట్రైన్ లైన్స్ వేయాలి. అలాగే జాబ్ హోల్డర్స్ టైమింగ్స్ మార్చాలి. ముంబై లాంటి ప్రదేశాల్లో అందరూ ఒకటే టైంకి వెళ్ళి ఒకటే టైంకి వస్తే ఇలాగే ఉంటుంది రద్దీ. మరి ఇలాంటి చిన్న చిన్న సదుపాయాలు కల్పిస్తే ఫ్యూచర్లో ప్రయాణికుల రద్దీ తగ్గుతుంది ఖచ్చితంగా. व्यर्थ हे जगणं उभ्या उभ्या संपू